ఖమ్మం శివార్లున్న వెలుగుమట్ల భూదాను బాధితుల బాధలు చెప్పరాకుంటున్నాయి కదా. మొన్నటిదాకా సర్కారు ఇండ్లు కూలగొట్టిందని అందరూ పోయి అంబేద్కర్ భవనంలో ఉంటే ఇప్పుడు అండ్లకెళ్ళి వెళ్ళిపోవాలని అధికారులు ఖాళీ చేపిస్తున్నారట. అగో నిల్వనీడ లేకుండా చేసి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఎటు పోతారంటారా? వాళ్ళ బాధలు చూడు ఎట్టున్నాయో. ఇట్లా అంబేద్కర్ భవనంలోకి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఏడికి పోయి ఉంటామండి, మాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, జాగ లేదు, ఏది లేదు, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఏడికి పోతామని ఇట్లా కండ్లకు నీళ్లు తెచ్చుకొని బాధపడుతుర్రట. అరువులైన వాళ్ళకి కాకుండా ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, కావాలని మాకు ఇండ్లు ఇయ్యలేదని కొందరు ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకుంటురు. అందాద 700 దాకా ఉన్న ఇండ్లు కూలగొడితే 300 మందికే ఇండ్ల పట్టాలు ఇచ్చిర్రు. తతిమోళ్లకు ఎప్పుడు ఇస్తారని అటు బాధితులు బాధపడుతుర్రట. అయ్యా, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చెయ్యమని మైకు పట్టినప్పుడల్లా ఖమ్మం కాకెరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగా అన్నట్టు బాగానే మొత్తుకుంటారు కదా. మీరు చెప్తున్న దానికి ఖమ్మం శివార్లున్న వెలుగుమట్ల బాధితులకు జరుగుతున్న అన్యాయానికి దున్యా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. మొదలు భూదాన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యండ్రి, నిల్వనీడ కోల్పోయిన బాధితులందరికీ కూడా ఇండ్లు ఇచ్చి వాళ్ళ బాధలు వాపుర్రి. ఇంకో ముచ్చట ఏమి వినబడుతున్నది అంటే మీ పార్టీలో ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చి మీ పార్టీలో లేనోళ్లకు ఇండ్లు ఇయ్యకుండా సతాయిస్తుందని అంటుర్రు. అది ఎంతవరకు నివద్దనో మీరే చెప్పుర్రి. మార్పు మార్పు మార్పని మీ షెయి సర్కార్ను ఏలువడ్లకు తీసుకొస్తే వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసి రోడ్డు మీద వేసి షెయి గుర్తుకు ఓట్లు వేసి చేతి గుర్తుకు సేవ తెచ్చినోళ్ళనే చెట్ల కిందికి తెస్తారు అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.